మార్కాపురం జిల్లా పామూరు పట్టణంలో రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. అన్నదానం కంటే గొప్పదానం లేదు అనే సూక్తిని ఆచరణలో చూపిస్తూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి గత 29 వారాలుగా ప్రతి శనివారం ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్స్ట్ జోన్ రోబోటిక్స్ యువ సముద్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొలిమేర మాధవరెడ్డి హాజరై స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం ట్రస్ట్ సేవల్లో భాగస్వాములైన వాలంటీర్లు అభిమానులను శాలువాలతో సత్కరించి అభినందించారు. గత కొన్ని సంవత్సరాలుగా పామూరు ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలను ఎలాంటి రాజకీయ స్వార్థం లేకుండా నిర్వహిస్తున్నామని డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులోనూ మరింత విస్తృతంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఒక సెకండ్ ఆగిపోయాం కదా, ఇదేం కాదు. 5 నిమిషాలు. ఒకటేసుకో నీ పని. ముందుకు వాళ్ళు వస్తూ ఉంటారులే అనుకుంటారు. ఇలా చూడండి, ఒక సెకండ్ అలా ఉంది. అప్పట్లో స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎండలోనే చెప్పులు లేకుండా ఉండేవాళ్ళు, యూనిఫామ్స్ ఉండేవి కాదు ఆ టైంలో. అప్పుడు మేము అందరికీ స్కూల్స్ వాటన్నిటికి ఇచ్చినాము. అది ఇచ్చిన తర్వాత పిల్లల ఫేస్లో ఆనందం చూడడము, వాళ్ళు సరే దేవుడు ఉండిలో ఎంత వేస్తాం దాన్ని వేయకుండా స్కూల్ పిల్లలకి యాక్చువల్గా గుడి కట్టడం కూడా నేను ఎగెన్స్టే, దాని బదులు బడి కట్టమనే నేను అంటాను. వాళ్ళ పిల్లలు చూసిన ఆనందం దానికి ఏదో నేను కూడా ఇన్స్పైర్ అయిపోయినా. దాని తర్వాత మల్టిపుల్ రెట్లు దాన్ని విస్తరిస్తూ వచ్చినాము. ఈరోజు ఇక్కడ పామూరులో మా తమ్ముడు గట్టిగా నిలబడి దాన్ని ఇంత ముందరగా తీసుకెళ్ళడం నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వైద్య, విద్య, అన్నం ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో 2 out of 3 వేరియబుల్స్ని సాల్వ్ చేసినాడు తమ్ముడు. మిగతా ఇంకొక వేరియబులే ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాము. ఏం లేదు, అందరు బాగుండాలా, అందరు తినాలా. దేవుడి కాడికి పోయినా కానీ నాకు ఇది కావాలని ఏం లేదు, అందరు తినాలా, అందరు బాగుండాలా, ఆ శక్తిని నాకు ఇవ్వతండ్రి అని దండం పెట్టుకుంటా లక్ష్మీనాథ. అందుకనే నాకేమీ అవసరం కూడా లేదు. శనివారం ముఖ్యంగా పెట్టడం ఏంటంటే మా ఇష్టదైవం శ్రీ మల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి, ఆయన కృతజ్ఞతలు ఇలా ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి మొదటిది అక్కడే పెట్టాము. ఇంకా పెడుతూనే ఉంటాము ప్రతి శనివారం. ఇంకా ఆకలి అనేది శనివారం ఒక్కటే కాదు కాబట్టి మాకున్న శక్తి కొలది మిగతా రోజులు కావాలన్నా, మిగతా ప్లేసెస్లో కావాలన్నా కానీ ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం. కాకపోతే మీ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ అందరి సహకారం కావాలి, అది ఒక్కడితో చేసేది కాదు. దీంట్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే మనందరం ప్రతిరోజు మీరందరి సహకారం కావాలి. సో ఇదే విధంగా మీరు ఎప్పుడు చేస్తారని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను నేను చెప్పాలంటే. నిజంగా కేవలం రాజకీయాల్లో మేమంతా చిన్నపిల్లలు మేము అప్పుడు రాజకీయం అంటే తెలియదు, వార్డు మెంబర్ అంటే తెలియదు, ఎమ్మెల్యే అంటే తెలియదు, ఎంపీ అంటే తెలియదు. ఆ టైంలో పెట్టాలనిపించింది పెట్టినాం. అప్పుడు రాజకీయం ఏమన్నా యువ సముద్రం అనేది 2 సంవత్సరాల కింద 1 సంవత్సరం కింద పెట్టుంటే
దానికి మనం ఇది రుద్దడం కరెక్ట్ కానీ కాకపోతే ఎప్పుడో పెట్టిన దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఆ రాజకీయం అనేది మేము వెళ్ళే దారిలో పనికొస్తుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా తీసుకుంటాం. పెద్ద విషయం ఏం కాదు తమ్ముడు చెప్పినట్టు. అది కలుపుకొని పోదాం అంటే ఇంకా యాడ్ అవుతుంది, బూస్టప్ అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి అన్నం పెడతాం, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతుంటే తప్పకుండా తీసుకుంటాం, తప్పేముంది. లేదా వేరే వాళ్ళు చేస్తే మేము సపోర్ట్ కూడా చేస్తాం. కాకపోతే చెయ్యాలా, అందరూ బాగుండాలా, కనిగిరి బాగుండాలా, అందరూ బాగుండాలా, దీనికి ఎంత దూరమైన పోదాం. రీసెంట్ గా మీరు జగన్ అన్న మేమైతే స్టేజ్ 1 నుంచి మేము పైకి వచ్చాము. మేము చిన్నప్పటి నుంచి 3 పూటలు అన్నం తినుకుని ఆ రోజులు చూసాము. తర్వాత 5 స్టార్ హోటల్స్ లో 3 పూటలు తినే రోజులు చూసాము. సో మాకు అదైతే మాత్రం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. దినదినగా అభివృద్ధి అయితే మేము పొందుతున్నాము. దానివల్ల ఏంటంటే మేము కష్టపడిన ఇవన్నీ చూసాము. చిన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాము. సో మా వంతు సహకారం చేస్తే బాగుంటుంది మాకు భావించాము మేము. దాన్ని బట్టి మేము సంపాదించే దాంట్లో పావులా కానీ, ముప్పావులా కానీ, 10 పైసలు కానీ ఖర్చు పెట్టేసి పేదవాళ్ళకి అన్నం కానీ, పేదవాళ్ళకి హెల్త్ కానీ, ఆరోగ్యం కానీ చూసుకుందామని డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాము.